కడప జిల్లా కడప నగరంలో టీకేదిన్నె మండలము విశ్వనాథపురం గుడి దగ్గర అయ్యప్ప స్వామి గుడి దగ్గర రేపు జరిగే కార్యక్రమాలు ఒకసారి ఇక్కడ ఉన్న భక్తులకి ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే, మేము ఏపీటీఎస్ నుంచి వచ్చాము. ఒకసారి మీకు రేపు ఏం జరిగే కార్యక్రమాలు ఒకసారి మాకు చెప్పగలరు? స్వామి శరణమయ్యప్ప. రేపు ఈ మా శ్రీ 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 మణికంఠ దేవాలయం విశ్వనాథపురం కడపలో జరుగుతున్నటువంటి 21వ అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమము కన్నుల పండుగ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమ వివరాలు గురువారం రేపు అనగా గురువారం ఉదయం 6 గంటలకు గణపతి హోమము, అలాగే 7:30 గంటలకు గణపతి అభిషేకము, అలాగే అమ్మవారికి అభిషేకము, అలాగే అయ్యప్పకు అభిషేకము, అనంతరం లక్షార్చన. అయ్యప్పల మొత్తం చాలా మందితో కూడిన లక్షార్చన తర్వాత మహా భజన, అఖండ భజన అనంతరం మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 3,000 మందికి జరుగుతుంది. అన్నదానం అనంతరం గురుస్వాములు అందరితో కలిపి అగ్నిగుండం ఎగిలించడం జరుగుతుంది. అగ్నిగుండం వెలిగించిన తర్వాత సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్యన ఎరముక్కపల్లిలో వెలిసినటువంటి చిన్న దర్గా నుంచి అన్నారెడ్డి శివారెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక దర్గా దగ్గర నుంచి అక్కడ సాంప్రదాయపరంగా పూజ చేసి అక్కడి నుంచి కన్యస్వాముల కలశాలతో అలాగే శ్రీమూర్తుల దీపారాధనలతో అయ్యప్ప అంగరంగ వైభవంగా ఊరేగింపుగా బయలుదేరి నృత్యాలతో, తాళాలతో, మేళాలతో, భజనలతో, స్వాముల శరణఘోషలతో బయలుదేరి మణికంఠ విశ్వనాథపురంలో వెలిసినట్టు బాకరాపేట విశ్వనాథపురంలో వెలిసినట్టు అయ్యప్ప గుడి దగ్గరికి గ్రామోత్సవంగా బయలుదేరి వస్తారు. ఇక్కడికి వచ్చిన వెంటనే అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ముందుగా గురుస్వాములు ప్రవేశం చేస్తారు. తదనంతరం అఖండ భజన ఉంటుంది. భజనానంతరం అన్నప్రసాదం వినియోగం ఉంటుంది. కాబట్టి దీంట్లో దాదాపు చాలామంది దాతలు ఉన్నారు. ఉదయం గణపతి హోమానికి పవర్ అనే దాత ఉన్నాడు. అలాగే మధ్యాహ్నం ఓబులేసు అన్నదాన కార్యక్రమానికి ఆయన ఉదార హృదయంతో ఆయన జరిపిస్తున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి. సాయంత్రం చెన్నయ్య అనే వ్యక్తి రిల్స్లో పనిచేసే అనే వ్యక్తి అన్నదాత ఉన్నారు. అలాగే బ్యాండు, ఇంకా చాలామంది దాతలు ఉన్నారు. బ్యాండ్ దాత సుబ్బరాయుడు ఉన్నాడు. ఈ దాతల సహకారంతో అయ్యప్పల సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం ఇప్పటివరకు నిర్విరాంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఎవరు మొదలు పెట్టారంటే గురు సామ్రాట్ కృష్ణమూర్తి గురుస్వామి. ఇది 50 ఏళ్ల క్రితమే ఆయన తంజావూరు నుంచి ఇక్కడికి వచ్చి రైల్వేలో పనిచేస్తూ ఆయన రైల్వే క్వార్టర్స్లో మొదలు పెట్టారు. ఆయననే ఫస్ట్ మాలధారణ ఇక్కడ మొదలు పెట్టారు అయ్యప్పలకు. ఆయన నుంచి మా కమిటీ తదనంతరం మా యొక్క అయ్యప్ప గుడిలో ఉన్నటువంటి కమిటీ పెద్దలు వీళ్ళ భుజాన వేసుకొని ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా సాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ సహాయ సహకారం ఇంకా అందించాలని, అందరూ తోడ్పడాలని, నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప. అన్నదానం ప్రతి నైట్ కార్తీక మాసము మొదలు నుంచి 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు పెడుతున్నాము. భవిష్యత్తులో ఇంకా దాతల సహకారంతో కార్తీక మాసం మొదలు నుంచి మండల పూజ వరకు నిత్యం రాత్రి భజన అలాగే భిక్ష ఏర్పాటు చేయాలని కమిటీ పెద్దలు ముందుకు సాగుతున్నారు. నెక్స్ట్ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం చేయాలని కమిటీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మాలధారణ అనే ఆనవాటి ఈ గుడిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది? 21 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అగ్నిగుండ కార్యక్రమము ముందు రైల్వే పడుతుంది, ఇప్పుడు ఇక్కడే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. ఇదే ఇన్ఫర్మేషన్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. SB News 955.